ప్రైజ్ ది లార్డ్. అందరికీ దేవుని నామములో అందరికీ వందనాలు. లేవియాకాండము 13వ అధ్యాయము. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చెను. ఒకని దేహ చర్మమందు వాపు గాని పొక్కు గాని నిగనిగలాడు మచ్చ గాని ఉండి వాని దేహ చర్మమందు కుష్ఠపుడు వంటిది కనబడినేడల యాజకుడైన అహరోను నొద్దకైనను యాజకులైన అతని కుమారులలో ఒకని యొద్దకైనను వాని తీసుకొని రావలెను. ఆ యాజకుడు వాని దేహ చర్మమందున్న ఆ పొడను చూడగా ఆ పొడ అందలి వెంట్రుకలు తెల్లబారిన ఎడలను ఆ పొడ అతని దేహ చర్మము కంటే పల్లముగా కనబడిన ఎడలను అది కుష్ఠుపొడ. యాజకుడు అని చూచి అపవిత్రుడని నిర్ణయింపవలెను. నిగనిగలాడు మచ్చ చర్మముల కంటే పల్లము కాక వాని దేహ చర్మమందు తెల్లగా కనబడిన ఎడలను దాని వెంట్రుకలు తెల్లబారుకున్న ఎడలను ఆ యాజకుడు 7 దినములు ఆ పొడగల వానిని కడగా ఉంచవలెను. 7వ నాడు యాజకుడు వానిని చూడవలెను. ఆ పొడ చర్మమందు వ్యాపింపక అట్లే ఉండిన ఎడల యాజకుడు మరి 7 దినములు వాని కడగా ఉంచవలెను. 7వ నాడు యాజకుడు రెండవసారి వాని చూడవలెను. అప్పుడు ఆ పొడ చర్మమందు వ్యాపింపగా అదే తీరున ఉండిన ఎడల యాజకుడు వానిని పవిత్రుడని నిర్ణయింపవలెను. అది పక్కే, వాడు తన బట్టలు ఉతుకుకొని పవిత్రుడగును. అయితే వాడు తన శుద్ధ విషయము యాజకునికి కనబడిన తరువాత ఆ పక్కు చర్మమందు విస్తారముగా వ్యాపించినడల వాడు రెండవసారి యాజకునికి కనబడవలెను. అప్పుడు ఆ పక్కు చర్మమందు వ్యాపించిన ఎడల యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను. కుష్ఠుపొడ ఒకనికి కలిగిన ఎడల యాజకుని యొద్దకు వాని తీసుకొని రావలెను. యాజకుడు వాని చూడగా తెల్లని వాపు చర్మమందు కనబడిన ఎడలను అది వెంట్రుకలను తెల్లబరిచిన ఎడలను వాపులో పచ్చి మాంసము కనబడిన ఎడలను అది వాని దేహ చర్మమందు పాతదైన కుష్ఠము గనుక యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను. వానిని కడగా ఉంచకూడదు, వాడు అపవిత్రుడు. కుష్ఠము చర్మమందు విస్తారముగా పుట్టినప్పుడు యాజకుడు చూచినంత వరకు ఆ పొడగల వాని తల మొదలుకొని పాదముల వరకు కుష్ఠము వాని చర్మమంతి వ్యాపించిన ఎడల యాజకుడు వాని చూడవలెను. ఆ కుష్ఠము వాని దేహమంతట వ్యాపించిన ఎడల ఆ పొడగలవాడు పవిత్రుడని నిర్ణయింపవలెను. వాని వళ్ళంతియు తెల్లబారెను, వాడు పవిత్రుడు. అయితే వాని ఎంట పచ్చిమాంసము కనబడు దినమున వాడు అపవిత్రుడు. యాజకుడు ఆ పచ్చి మాంసమును చూచి వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను. ఆ పచ్చి మాంసము అపవిత్రమే, అది కుష్ఠము. అయితే ఆ పచ్చి మాంసము ఆరి తెల్లబారిన ఎడల వాడు యాజకుని యొద్దకు రావలెను. యాజకుడు వాని చూడగా ఆ పొడ తెల్లబారిన ఎడల యాజకుడు ఆ పొడ పవిత్రమని నిర్ణయింపవలెను, వాడు పవిత్రుడు. ఒకని దేహ చర్మమందు పుండు పుట్టి మానిన తరువాత ఆ పుండుండిన చోటను తెల్లని వైపునను తెలుపులతో కూడిన ఎరుపు రంగు గల పొడగాని నిగనిగలాడు తెల్లని పొడగాని పుట్టిన ఎడల యాజకునికి దాని కనుపరచవలెను. యాజకుడు దాన్ని చూచినప్పుడు అతని చూపునకు అది చర్మము కంటే పల్లముగా కనబడిన ఎడలను దాని వెంట్రుకలు తెల్లబారి ఉండిన ఎడలను యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను. అది ఆ పుంటి వలన పుట్టిన కుష్ఠుపొడ. యాజకుడు దాన్ని చూచినప్పుడు దానిలో తెల్లని వెంట్రుకలు లేకపోయిన ఎడలను అది చర్మము కంటే పల్లము కాక కొంచెము నయముగా కనబడిన ఎడలను యాజకుడు 7 దినములు వానిని ప్రత్యేకముగా ఉంచవలెను. అది చర్మమందు విస్తారముగా వ్యాపించిన ఎడల యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను. అది కుష్ఠుపొడ. నిగనిగలాడు పొడ వ్యాపింపగా అట్లే ఉండిన ఎడల అది దద్దురు. యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను. దద్దురు కలిగిన దేహ చర్మమందు ఆ వాత ఎర్రగానే గాని తెల్లగానే గాని నిగనిగలాడు తెల్లని మచ్చనే గాని ఉండిన ఎడల యాజకుడు దాన్ని చూడవలెను. నిగనిగలాడు ఆ మచ్చలోని వెంట్రుకలు తెల్లబారిన ఎడలను అది చర్మము కంటే పల్లముగా కనబడిన ఎడలను అది ఆ వాత వలన పుట్టిన కుష్ఠుపొడ. యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను, అది కుష్ఠము. యాజకుడు దాన్ని చూచునప్పుడు అది నిగనిగలాడు
మచ్చలో తెల్లని వెంట్రుకలు లేకయే గాని చర్మము కంటే పల్లముగా నుండొకయే గాని కొంత నయముగా కనబడినెడల యాజకుడు 7 దినములు వానిని కడగా ఉంచవలెను. 7వ నాడు యాజకుడు వాని చూచినప్పుడు అది చర్మమందు విస్తారముగా వ్యాపించినెడల వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను. అది కుష్ఠమే. అయితే నిగనిగలాడు మచ్చ చర్మమందు వ్యాపింపక ఆ చోటని ఉండి కొంచెము నయముగా కనబడినెడల అది వాతపు వాపే. వాడు పవిత్రుడని యాజకుడు నిర్ణయింపవలెను. అది వాతపు మంటయే. పురుషునికైనను స్త్రీకైనను తలయందేమి గడ్డమందేమి పొడ పుట్టినెడల యాజకుడు ఆ పొడను చూడగా అది చర్మము కంటే పల్లముగాను సన్నమైన పసుపు పచ్చ వెంట్రుకలు కలదిగాను కనబడినెడల వాడు అపవిత్రుడని యాజకుడు నిర్ణయింపవలెను. అది బొబ్బ, తల మీదనేమి గడ్డ మీదనేమి పుట్టిన కుష్ఠము. యాజకుడు ఆ బొబ్బ అయిన పొడను చూచినప్పుడు అది చర్మము కంటే పల్లము కాని దానిలో నల్ల వెంట్రుకలు లేని ఎడలను యాజకుడు ఆ బొబ్బ అయిన పొడగల వానిని 7 దినములు ప్రత్యేకముగా ఉంచవలెను. 7వ నాడు యాజకుడు ఆ పొడను చూడవలెను. ఆ బొబ్బ వ్యాపింపక ఉండినెడలను దానిలో పసుపు పచ్చ వెంట్రుకలు లేని ఎడలను చర్మము కంటే పల్లము కాని ఎడలను వాడు క్షౌరము చేసుకొనవలెను గాని ఆ బొబ్బ క్షౌరము చేయకూడదు. యాజకుడు బొబ్బగల వానిని మరి 7 దినములు ప్రత్యేకముగా ఉంచవలెను. 7వ నాడు యాజకుడు ఆ బొబ్బను చూడగా అది చర్మమందు బొబ్బ వ్యాపింపక చర్మము కంటే పల్లము కాక ఉండినెడల యాజకుడు వాడు పవిత్రుడని నిర్ణయింపవలెను. వాడు తన బట్టలు ఉతుకుకొని పవిత్రుడగును. వాడు పవిత్రుడని నిర్ణయించిన తరువాత బొబ్బ విస్తారముగా వ్యాపించిన ఎడల యాజకుడు వాని చూడవలెను. అప్పుడు ఆ మాద వ్యాపించి ఉండినెడల యాజకుడు పసుపు పచ్చ వెంట్రుకలను వెదకనక్కర్లేదు. వాడు అపవిత్రుడు. అయితే నిలిచిన ఆ మాదలో నల్ల వెంట్రుకలు పుట్టినెడల ఆ మాద బాగుపడెను. వాడు పవిత్రుడు. యాజకుడు వాడు పవిత్రుడని నిర్ణయింపవలెను. మరియు పురుషుని దేహ చర్మమందేమి స్త్రీ దేహ చర్మమందేమి నిగనిగలాడు మచ్చలు అనగా నిగనిగలాడు తెల్లని మచ్చలు పుట్టినెడల యాజకుడు వానిని చూడవలెను. వారి దేహ చర్మమందు నిగనిగలాడు మచ్చలు వాడి ఉండినెడల అది చర్మమందు పుట్టిన ఒక పొక్కు. వాడు పవిత్రుడు. తల వెంట్రుకలు రాలినవాడు బట్టతలవాడు అయినను వాడు పవిత్రుడు. ముఖముఖ వైపున తల వెంట్రుకలు రాలివాడు బట్ట నొసటివాడు. వాడు పవిత్రుడు. అయినను బట్ట తలయందే గాని బట్ట నొసటి అందే గాని ఎర్రగా నుండు తెల్లని పొడ పుట్టినెడల అది వాని బట్ట తలందేనను బట్ట నొసటి అందేనను పుట్టిన కుష్ఠము. యాజకుడు వానిని చూడవలెను. కుష్ఠము దేహ చర్మమందు కనబడునట్లు ఆ పొడ వాపు చూపునకు వాని బట్ట తల అందేనను వాని బట్ట నొసటి అందైనను ఎర్రగా నుండు తెల్లని పొడైనెడల వాడు కుష్ఠరోగి. వాడు అపవిత్రుడు. యాజకుడు వాడు బొత్తిగా అపవిత్రుడని నిర్ణయింపవలెను. వాని కుష్ఠము వాని తలలోనున్నది. ఆ పొడగల కుష్ఠరోగి వస్త్రములను చింపివేయవలెను. వాడు తల విరియబోసుకొనవలెను. వాడు తన పైపెదవిని కప్పుకొని అపవిత్రుడను అపవిత్రుడును అని బిగ్గరగా పలుకవలెను. ఆ పొడ వానికి కలిగిన దినములన్నీ వాడు అపవిత్రుడై ఉండును. వాడు అపవిత్రుడు గనుక ప్రత్యేకపుగానే నివసింపవలెను. వాని నివాసము పాళెమునకు వెలుపల ఉండవలెను. మరియు కుష్ఠుపొడ వస్త్రమందు కనబడునప్పుడు అది గొర్రె వెంట్రుకల బట్టయందేమి నార బట్టయందేమి నారతోనే గాని వెంట్రుకలతోనే గాని నేసిన పడుగునందేమి పేకయందేమి తోలునందేమి తోలుతో చేయబడు ఏక వస్తునందేమి పుట్టి ఆ పొడ ఆ బట్టయందేమి ఆ తోలునందేమి ఆ పేకయందేమి తోలుతో చేయబడిన వస్తువునందేమి పచ్చదాళుగానే గాని ఎర్రదాళుగానే గాని కనబడినెడల అది కుష్ఠుపొడ. యాజకునికి దాన్ని కనుపరచవలెను. యాజకుడు ఆ పొడను చూచి పొడగల వాటిని 7 దినములు ప్రత్యేకముగా ఉంచవలెను. 7వ నాడు అతడు ఆ పొడను చూడవలెను. అప్పుడు ఆ వస్త్రమందు అనగా పడునందేమి గాని పేకయందే గాని తోలునందే గాని తోలుతో చేసిన వస్తువునందే గాని ఆ పొడ వ్యాపించినెడల అది కొరకుడు కుష్ఠము. అది అపవిత్రము.
కావున అతడు ఆ పొడ దేనిలో ఉన్నదో ఆ వస్త్రమును నారతోనేమి వెంట్రుకలతోనేమి చేసిన పడుగును పేకను తోలుతో చేసిన ప్రతి వస్తువును అగ్నితో కాల్చివేయవలెను. అది కోరుకుడు కుష్ఠము, అగ్నితో దాన్ని కాల్చివేయవలెను. అయితే యాజకుడు చూచినప్పుడు ఆ పొడ వస్త్రయందు అనగా పడుగునందేమి పేకయందేమి తోలుతో చేసిన మరి దేనియందేమి వ్యాపించక పోయిన ఎడల యాజకుడు ఆ పొడగల దానిని ఉతుకనాజ్ఞాపించి మరి 7 దినములు దానిని విడిగా ఉంచవలెను. ఆ పొడగల దానిని ఉతికిన తరువాత యాజకుడు దానిని చూడవలెను. ఆ పొడ మారకపోయినను వ్యాపింపకపోయినను అది అపవిత్రము. అగ్నితో దానిని కాల్చివేయవలెను. అది లోవైపు గాని పైవైపు గాని పుట్టినను కొరుకుడు కుష్ఠముగా ఉండును. యాజకుడు దాన్ని చూచినప్పుడు వస్త్రము ఉతికిన తరువాత ఆ పొడ వాడి ఉండినెడల అది ఆ వస్త్రములో ఉండినను తోలులో ఉండినను పడుగులో ఉండినను పేకలో ఉండినను యాజకుడు వాటిని చింపివేయవలెను. అటు తరువాత అది ఆ వస్త్రమందే గాని పడుగునందే గాని పేకయందే గాని తోలుతో చేసిన దేనియందే గాని కనబడినెడల అది కొరుకుడు కుష్ఠము. ఆ పొడ దేనిలోనున్నదో దానిని అగ్నితో కాల్చివేయవలెను. ఏ వస్త్రమునే గాని పడుగుని గాని పేకని గాని తోలుతో చేసిన దేనిని గాని ఉతికిన తరువాత ఆ పొడ వదిలిన ఎడల 2వ మారు దానిని ఉతకవలెను. అప్పుడు అది పవిత్రమగును. బొచ్చు బట్ట అందే గాని నారబట్ట అందే గాని పడుగునందే గాని పేక ఎందే గాని తోలు వస్తువుల ఎందే గాని ఉండు కుష్ఠపొడను గూర్చి అది పవిత్రమని అపవిత్రమని నీవు నిర్ణయింపవలసిన విధి ఇదే.